రాష్ట్రానికి ఇప్పుడు సరైన నాయకుడు కావాలంటున్నారు ఉత్తరాఖండ్ బాధితులు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించే నాయకత్వం అవసరమని స్పష్టం చేస్తున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి అధికారంలో లేకపోయినా నేనున్నానంటూ తమకు ధైర్యం చెప్పిన ఏకైక నాయకుడు చంద్రబాబునని అంటున్నారు. చార్ధామ్ యాత్రకు వెళ్లి అష్టకష్టాలు పడ్డ తెలుగువారిని రక్షించేందుకు చంద్రబాబు ముందుకొచ్చిన వైనం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఓ పక్క భాష రాక, మరో పక్క తినడానికి తిండి లేక బాధితులు పడిన నరకయాతన బాబును కలిసివేసింది. అమెరికా నుంచి దిగగానే ఉత్తరాఖండ్ యాత్రికులను ఆదుకునేందుకు పరుగులు పెట్టారు. ఢిల్లీలోని ఏపీ భవన్కు చేరుకొని బాధితులకు కనీసం భోజన సదుపాయాలు కల్పించని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మని భోజనం సమకూర్చారు. ఉత్తరాఖండ్ నుంచి వరుసగా 4 రోజులు ప్రత్యేక విమానాల్లో బాధితులు రాష్ట్రానికి పంపించారు. ప్రభుత్వం చేయని పనిని చంద్రబాబు చేశారని బాధితులు కొనియాడారు. ఒక చాపర్ అంత హైట్ ఎగురుతుందో దానికన్నా హైట్ సార్, ఒక్కొక్క అంతంత హైట్ ఎక్కి వచ్చింది సార్. మేము చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మాత్రం అంత దూరం నుంచి ఇంత ఫాస్ట్ ఇక్కడ రావడం చాలా కష్టం సార్. నిన్న కనబడి మీరందరూ రేపు నైట్ డిన్నర్ కి మీ ఇంటి దగ్గర ఉంటారమ్మా అన్నారు. కరెక్ట్ గా ఇవాళ నైట్ డిన్నర్ కి ఇక్కడికి వచ్చాం. అలా చాలా మంది చాలా వాగ్దానాలు ఇచ్చారు, ఏం జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆయన ఫ్లైట్ అరేంజ్ చేయబట్టి మేము ఇవాళ 5 గంటల్లో వచ్చేసాం. మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు నిన్న రాత్రి భోజనం పెట్టించిన భోజనం తిన్నాక 15 రోజుల నుంచి మేము భోజనం చేయని భోజనము నిన్న రాత్రి భోజనం చేసినాం సార్. ఆంధ్ర గవర్నమెంట్ మాత్రం ఇంతవరకు ఏం చేయలేకపోయింది. చిరంజీవి టూరిజం మినిస్టర్ ఉన్నారు సెంట్రల్ లో, అతను కూడా కనీసం పట్టించుకోలేదు. లాస్ట్ కి మన ప్రతిపక్ష నాయకుడు చంద్రనాయుడు గారు వచ్చి ఇప్పటి వరకు హైదరాబాద్ మా ఫ్లైట్ లోనే వచ్చేసి మాకు చాలా సహకారం ఇచ్చారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనప్పటికీ తప్పుని ఒప్పుకునే స్థితిలో మాత్రం లేదు. సాయం చేయడానికి ముందుకు రాని నేతలు చంద్రబాబుని విమర్శిస్తుంటే సాయం అందుకున్న బాధితులు మాత్రం దేవుడని కొనియాడుతున్నారు. ఫస్ట్ అన్ని స్టేట్ల వాళ్ళు గవర్నమెంట్లు పట్టించుకున్నారు, కానీ మన ఆంధ్ర వాళ్ళు ఎవరు పట్టించుకోలేదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఋషికేశ్ నుంచి డెహ్రాడూన్ కి ఫ్లైట్ లో తీసుకొచ్చి ఈ మధ్యలో మాకు భోజన సదుపాయాలు అన్ని కల్పించి అన్ని చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారేనండి. వారికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అండి. చంద్రబాబు గారు వచ్చి అన్ని చేయబట్టే అన్ని ఆయన లేకపోతేనండి మేము ఎవరు లేనట్టేనండి. ఎలా రావాలో బయటికి రావాలో తెలియదు సార్. మాకు ఈయన మట్టికి మాకు దేవుళ్ళలాగా వచ్చి రక్షించారు మమ్మల్ని అందరినీ. చంద్రబాబు గారు నాకు చేసిన సాయం గొప్ప సాయం, అది బండి ఇంటికి రావటమే గొప్ప సాయం నాన్న. అటు తెలుగుదేశం శ్రేణులు సైతం చంద్రబాబు స్ఫూర్తితో బాధితుల్ని విమానాశ్రయం నుంచి వారి స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. కేశినేని నాని ఉచిత వోల్వో బస్సు సేవల్ని కొనసాగించగా గుడివాడ వాసుల్ని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు దగ్గరుండి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్లనే ఈ రోజు ఇంత మేలు జరుగుతుంది మాకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తూ జరుగుతుంది. అదే విధంగా మేము విజయవాడ, గుడివాడ, గుంటూరు, నెల్లూరు, ఈ రోజు చిత్తూరు, బెంగళూరు నుంచి మొన్న కూడా చెన్నై వరకు కూడా వచ్చారు. చెన్నై వాళ్ళని కూడా మేమే ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రతి ఊరు వాళ్ళని సురక్షితంగా వారి క్షేమం అదేయంగా మా అధినేత ప్రకారం అందరినీ జాతక గమ్యాలకు చేరుస్తాం. అందర్నీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండగా ఆ పనిని బాబు నెత్తిన వేసుకున్నారని ప్రశంసిస్తున్నారు. తాను అందరిలాంటి రాజకీయ నాయకుడిని కాదని మరోసారి నిరూపించారని క్షేమంగా ఇళ్లకు చేరిన బాధితులు అంటున్నారు.